డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తను డైరెక్టర్గానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్ అదేవిధంగా ఈషా రెబ్బా ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని కామెంట్స్ మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే తనే రియాక్ట్ అయ్యింది, ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది అంటున్నారు. ఏం చెప్పింది? సో తరుణ్ భాస్కర్ గారు ఈషా రెబ్బా గారు కలిసి సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. సో ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఓం శాంతి శాంతి అని చెప్పి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగే ఒక కామెడీ సినిమా అనమాట. సో ఆ సినిమాని వాళ్ళిద్దరూ చేస్తున్నారు. ఎందుకంటే తరుణ్ భాస్కర్ గారికి ఒక మంచి నాలెడ్జ్ ఉంది అనమాట. అయితే సినిమాలు తీయడం పైన, అట్లాగే యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ అయితేనే ఆయన ఒప్పుకుంటారని ఒక అలాంటి ప్రామిసింగ్ క్యారెక్టర్స్ ఆయన చేస్తూ ఉంటారు. సో ఈ సినిమా కూడా మరి ఖచ్చితంగా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ నమ్ముతున్నారు అనమాట. అయితే వీళ్ళిద్దరు ఈ సినిమా షూటింగ్ల కోసం తిరుగుతున్నప్పుడు సో చాలా చోట్ల కలిసి తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, గుడికి వెళ్ళడం కానీ. సో ఇట్లా రకరకాలుగా అయితే అవన్నీ చూసి వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్న వీడియోలు చూసి మనందరికి అలవాటే కాబట్టి సో ఈ ఆర్టికల్స్ కానీ సోషల్ మీడియాలో రాసేవాళ్ళు కానీ వీళ్ళిద్దరూ ప్రేమాయణంలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి ఎవరికి నచ్చిన పుకార్లు వాళ్ళు పుట్టించారు. తిరుమలకు కూడా వెళ్ళారని చెప్పి అదే తిరుమల గుడికి వెళ్ళడం కానీ, వేరే లొకేషన్స్కి వెళ్ళడం కానీ, హోటల్స్కి వెళ్ళడం కానీ. సో ఒక పేరు సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హీరో హీరోయిన్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రమోషన్ పార్ట్ గానో లేదంటే సినిమా షూటింగ్ సంబంధించి ఆ ఏరియాలోకి అక్కడికి వెళ్ళి అలాంటివి చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ వీళ్ళు ఏ సందర్భాల్లో వెళ్ళారు, కావాలనే వెళ్ళారా, అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి వెళ్ళారా అనేది వాళ్ళ పర్సనల్ అది. సో దాన్ని అందరూ కూడా ఇలా రాస్తూ ఉంటే సో ఈషా రెబ్బా గారు అయితే సమాధానం ఇచ్చారనమాట. ఏమనంటే కొన్ని విషయాలకి క్లారిటీ అనేది సందర్భానుసారం వస్తుంది అనే విధంగా ఆవిడైతే చెప్పారనమాట. అంటే ఏంటి అంటే ఆవిడ క్లారిటీ ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఇప్పుడు దీనికి కూడా ఎవరికి అర్థం కావట్లా. సో మళ్ళీ కొంతమంది కింద ఏమంటారంటే మీరు క్లారిటీ ఇచ్చేసారంటే త్వరలోనే చేసుకోబోతున్నారని. కొంతమంది ఏంటంటే ఆవిడ బాగా చెప్పారు, సమాధానం చెప్పుతో కొట్టింటి చెప్పారని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇలా ఏంటంటే ఆవిడ అలా క్లారిటీ లేకుండా ఇవ్వడం వల్ల దాన్ని కూడా మళ్ళీ 2-3 రకాలుగా అనుకుంటున్నారు అన్నమాట జనాలు. సో మరి ఈషా రెబ్బా గారు అయితే ఆ విషయం పెట్టి వదిలేశారు. ఇప్పుడు దాన్ని కూడా మనం కూడా 10 రకాలుగా అనుకోవచ్చు. బట్ ఆ బయట నడుస్తున్న రూమర్లు అయితే ఏమీ అంతగా, ఎందుకంటే ఈషా రెబ్బా గారికి అసలు అలాంటి థాట్స్ ఉండవని ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎవరో లవ్ చేయాలి పెళ్లి చేసుకోవాలని చెప్పి. సో తరుణ్ భాస్కర్ గారు కూడా మరి ఆయన కూడా ఏజ్ వస్తుంది, ఎప్పుడో మంచి టైం వస్తే చేసుకుంటాను ఆయన బయట చెప్తుంటారు. సో మరి వీళ్ళిద్దరికి ఒకవేళ అలా అనుకున్నట్టుగా కలిస్తే హ్యాపీయే. సో కలవకపోయినా ఎవరికి వచ్చే నష్టం కానీ లాభం కానీ ఎవరికి లేదనమాట. సో ఇదేంటంటే ఆ సినిమా వచ్చి ఒక మంచి బ్లాక్ బస్టర్ కొడితే మంచి బ్లాక్ బస్టర్ పేరుగా అయితే ఖచ్చితంగా నిలుస్తారు.